భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ ధరలు 2 రూపాయలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని నిరసిస్తూ భద్రాచలం పట్టణంలోని అశోక్ నగర్ లో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు మాట్లాడుతూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేకపోతే అన్ని పార్టీ సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తగ్గించాలి గ్యాస్ ధరల వెంటనే, తగ్గించాలి గ్యాస్ ధరల వెంటనే. నరేంద్ర మోడీ వైఖరి, నరేంద్ర మోడీ వైఖరి, నరేంద్ర మోడీ వైఖరి, నరేంద్ర మోడీ వైఖరి. పెట్రోల్ గ్యాస్ ధరల వెంటనే. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకురాలని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇలా పెంచినటువంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలని తగ్గించాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆఫీస్ ముందు, ఇవాళ అశోక్ నగర్ కాలనీలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచారు, అట్లనే పెట్రోల్ డీజిల్కి 2 రూపాయలు పెంచారు. ఇవాళ ప్రజలపైన అప్పుల్లో ఉన్నాము, 4,500 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నామని చెప్పి ప్రజల మీద భారాన్ని మోపటం తీవ్రమైనటువంటి ఇది. కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి, లేని ఏడల దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి, ఇప్పటికైనా నిత్యావసర ధరలు పెంచారు, అట్లనే జిఎస్టీ పేరుతోటి ప్రజలపైన భారం మోపారు. ఇవే కాకుండా అనేక రకాల ఇప్పుడు పెట్టుబడిదారు విధానంతో పాటు ప్రజల్ని వీళ్ళందరూ కూడా ధరలు పెంచి ప్రజలపైన మొదలైన భారాలను మోపుతున్నారు. కాబట్టి ఈ ఆర్థిక అరాచకాన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి, ఈ గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పేరు కెచ్చల రంగారెడ్డి, సిపిఎంఎల్ మాస్ లైన్. అలాగే ఈరోజు మహిళా సంఘాలు కలిసి ఈ మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్రోలు, డీజిలు, తర్వాత గ్యాస్ ధరలని విపరీతంగా పెంచి మరింత భారాలని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పెంచినటువంటి ధరల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే మా యొక్క ఆందోళనని అన్ని పార్టీలని, సంఘాలని కలుపుకొని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే ప్రజలు అనేక భారాలతో, బరువులతో, పెరిగిన ధరలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి, కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ధరల పెరుగుదలకు కూడా దారి తీస్తుందని కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాము. ఈ పెంచినటువంటి ఈ డీజిల్ ధరలు కానివ్వండి, గ్యాస్ ధరలు కానివ్వండి, ఈ రెండింటితోటే పోకుండా ఇవి ఇతర ధరలు పెరగటానికి దారితీసే ప్రమాదం ఉంది. కనుక ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం, ప్రజా వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలి. సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా గ్యాసు, డీజిల్, పెట్రోలు ధరలు నిరసనగా ఈనాడు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే మన భద్రాచలం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఇది ప్రధానంగా ఒక రకంగా నిత్యావసర వస్తువులతో పాటు ఈ మూడు కూడా నిత్యావసర వస్తువులుగా భావించాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది. ఇవాళ గ్యాస్ కానీ, పెట్రోలు, డీజిల్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి ఒక ప్రస్తుత స్థితిలో వీటికి రేట్లు పెంచడం అనేది చాలా దారుణం. ఇది మెజారిటీ ప్రజలపైన అధిక భారం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి ఫలితంగా మొత్తం ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఛార్జీలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని ఫలితంగా మొత్తం అన్ని రకాల నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఉన్నది. అందుకనే ఇది చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి యొక్క నిర్ణయం. దీన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తాం.